మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు రైల్వే లైన్ కొట్టుకుపోయింది. శేఖర్ అనే వ్యక్తి సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. మెదక్ మండలం షమ్నాపూర్ రైల్వే బ్రిడ్జి కింది భాగంలో వర్షాలకు భారీగా వరద నీరు వచ్చేరింది. రైల్వే ట్రాక్ కింది భాగంలో మట్టి కంకర కొట్టుకుపోయింది. దాంతో పట్టాలు గాల్లో తేలుతున్నాయి. రైతు ఇచ్చిన సమాచారంతో సికింద్రాబాద్, నిజామాబాద్, అక్కన్నపేట, మెదక్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు రైల్వే లైన్ ఏ విధంగా కొట్టుకుపోయిందో మనం చూడొచ్చు. శేఖర్ అనేటువంటి వ్యక్తి సమయస్ఫూర్తితో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. మెదక్ మండలం షమ్నాపూర్ రైల్వే బ్రిడ్జి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ కింది భాగంలో వర్షాలకు భారీగా వరద నీరు వచ్చేరింది. రైల్వే ట్రాక్ కింది భాగంలో మట్టి కంకర పూర్తిగా కొట్టుకుపోయింది. దాంతో పట్టాలు గాల్లో తేలుతూ ఉన్నాయి. రైతు ఇచ్చినటువంటి సమాచారంతో సికింద్రాబాద్, నిజామాబాద్, అక్కన్నపేట, మెదక్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒక రైతు సమాచారం ఇవ్వడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? నల్ని మెదక్ జిల్లాలో గత 3 రోజులుగా కూడా కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా బీభత్సం సృష్టించింది జడివాన. అయితే మెదక్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి షమ్నాపూర్ రైల్వే స్టేషన్ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. షమ్నాపూర్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అంతా కూడా ఈ భారీ వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. దీంతో గమనించినటువంటి శేఖర్ అనే వ్యక్తి మాత్రం అధికారులకు సమాచారం ఇవ్వడంతో మాత్రం పెను ప్రమాదం తప్పింది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. రైలు పట్టాలు ఏవైతే ఉన్నాయో పట్టాల కింద ఉన్నటువంటి కంకర, మట్టి మొత్తం అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయి భారీగా గండి ఏర్పడి దిగువన ఉన్నటువంటి పంట పొలాలను ముంచెత్తింది. దీంతో మొత్తం ఎగువన ఉన్నటువంటి రైలు పట్టాలన్నీ కూడా మొత్తం గాల్లో తేలియాడుతున్నాయి. మనం ఎన్టీవీ విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. విజువల్స్ కింద ఏ స్థాయిలో గుంత ఏర్పడింది అనేది మనం చూసుకోవచ్చు. దానిపై నుంచి ఒకవేళ ట్రైన్ వెళ్తే గమనించకుండా మాత్రం ఒకవేళ ట్రైన్ పట్టాలు తప్పి పెను ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. కానీ రైతు శేఖర్ అనే వ్యక్తి గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో మాత్రం పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతం అధికారులకు సమాచారం ఇచ్చినటువంటి రైతు ఎవరైతే శేఖర్ ఉన్నారో అతను మనతో ఉన్నాడు. అసలు ఈ విషయాన్ని అతను ఎలా గ్రహించాడు, ఎప్పుడు చూశాడు, అధికారులు ఏ విధంగా స్పందించారనే దాంతో అతనే మాట్లాడదాం. చెప్పండి శేఖర్ గారు, అసలు మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది, మీరు ఎప్పుడు చెప్పారు అధికారులకు? సార్, మేము చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము విలేజ్లో మా గౌరవనీయులైన ఎమ్మెల్యే రోహితన్న గారు కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండండి, భారీ వర్షాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దాంతో మేము ఏం చేసామంటే మేము కార్యకర్తలు, గ్రామ వర్గాలు అందరూ కలిపి విలేజ్లో ఎక్కడైతే ఇల్లు అంటే కూలిపోయే స్థితిలో ఉన్నాయో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పామంటే మన స్కూల్లో ఉండాలని చెప్పాము. ఆ స్కూల్లో కూడా ఎంఈ గారితో పర్మిషన్ తీసుకున్నాము. ఆ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. దాంతోపాటు గంగాపూర్ నుంచి అదే టైంలో కాల్ వచ్చింది, శేఖర్ అన్న మన షమ్నాపూర్ చెరువు తెగే అవకాశం ఉంటే వాటర్ ఎక్కువ వస్తుందని చెప్పాడు. అదే సార్, స్కూల్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు తెలిసిపోతుంది, అంటే విలేజ్లో ఎవరైనా బయటకు వెళ్ళే వాళ్ళున్నా వచ్చే వాళ్ళున్నా ఆపేద్దామని చెప్పేసి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఆ స్కూల్ దగ్గర చూసేసరికి మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయి ఉంది. అదే సమయంలో రైల్వే కట్టకి ఇట్లా ఇటు చూసేసరికి ఆ రైల్వే కట్ట నుంచి పైకి వాటర్ వస్తున్నాయన్నమాట. అంటే ఈ వాటర్ రావడం ఇక్కడ నుంచి రావద్దు, ఎట్లా వస్తుందని చెప్పి అబ్జర్వ్ చేసేసరికి ఆ బొంగ పడిన మాకు అర్థమైపోయింది. దాంతో వెంటనే మా రూరల్ సిఐ రాజశేఖర్ సార్కి కాల్ చేసి, సార్ ఇట్లా రైలు వచ్చే టైం అయింది, మీరు ఇన్ఫార్మ్ చేయండి సార్ అని చెప్పాము. వెంటనే మా ఆర్ఐ గారికి, ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాము. దాంతో వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళకి రైల్వేకి ఇన్ఫర్మేషన్ చేయరు. ఈ ప్రమాదం తప్పిందని మేము కూడా అనుకుంటాం.